ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఒకసారి ట్రైన్‌లో వెళుతున్నారట. ట్రైన్‌లో వెళుతున్నప్పుడు అందరికీ ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ అని తెలిసింది. అందరూ "సార్ రండి కూర్చోండి. ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్, ప్రముఖమైన వ్యక్తి." టికెట్ కలెక్టర్ వచ్చారు. టికెట్ కలెక్టర్ వచ్చి, "సార్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఎక్కడికెళ్తున్నారు సార్?" "సార్ టికెట్ సార్" అని అంటే, అంతవరకు చాలా సంతోషంగా ఉన్న ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ వెంటనే టికెట్ ఇవ్వాలని వెతుకుతున్నారు. టికెట్ లేదు. అప్పుడు టికెట్ కలెక్టర్ ఏం చెప్తున్నారంటే, "సార్ పర్వాలేదు మీరిక్కడే కూర్చోండి. మీరు టికెట్ కొనుంటారు. ఎక్కడైనా మిస్ అయి ఉంటుంది. నేను వెళ్ళి మరో కంపార్ట్మెంట్ చూసొస్తాను. వచ్చిన తర్వాత నేనడుగుతాను. మీరు అప్పుడు చెప్పండి." అలాగని టికెట్ కలెక్టర్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత తిరిగొచ్చారు. ఐన్‌స్టైన్ ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కోటంతా విప్పేశారు. చాలా తత్తరపాట్లో ఉన్నారు. టికెట్ కలెక్టర్ చెప్పారు, "సార్ మీరే ఆల్బర్ట్ ఐన్‌స్టైన్. మీరు టికెట్ కొనుంటారు. సమస్య లేదు. కొత్తగా ఓ టికెట్ ఇస్తాను. ఫైనేమీ లేదు. నాకు తెలుసు మీరెవరని. ఎక్కడికి వెళుతున్నారో చెప్పండి చాలన్నారు." ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ చెప్తున్నారు, "అదేనండి సమస్య. టిక్కెట్ వెనకాల నేనెక్కడ దిగాలని వేసుంది. ఇప్పుడు నేను ఎక్కడ దిగాలో తెలీదు" అని చెప్పారు. ఇప్పుడు పాయింటేంటంటే చాలామందికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. పరలోకం గురించి ఒక వ్యక్తి ఓ ప్రశ్న వేశాడు. పరలోకం అంటే ఏంటి? నేనక్కడికి వెళ్ళగలనా అని అడుగుతున్నాడు. ఈ పరలోకం అనే వర్డ్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? పరలోకం అనే వర్డ్‌ని మనం ఎలా ఆ! అర్థం చేసుకోగలమంటే నేను ఆ! ఫస్ట్ ఆ! వర్డ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సరే. వర్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వర్డ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత పరలోకం. హ్మ్. పర అంటే వెలుపట అని అర్థం. హ్మ్. పరదేశి అంటే దేశి అంటే ఒక దేశానికి చెందినవాడు. అవును. స్వదేశి అంటే ఆ దేశానికి చెందినవాడని అర్థం. పరలోకం అంటే వేరే లోకానికి చెందినవారు అని అర్థం. ఈ మాటతో తిట్టేవారు కూడా ఉన్నారు. అవును. అది మనమే ఇటువంటి ఒక మంచి మాటని చెడుగా మార్చి తిట్టేవారిలో మన వంటి వారు లోకంలోనే ఉండరు చూడండి. ఆ! ఇప్పుడు పరలోకం అని చెప్తే వేరే లోకాన్ని గురించి మనం చెప్తున్నాం. వేరొక లోకానికి వెళుతున్నామనే అర్థం. ఇప్పుడు ఆ యొక్క పరలోకం వేరొక లోకానికి వెళ్లడం అనేది అనేక అభిప్రాయాలున్నాయి. హ్మ్. అనేక విషయాలు. పరలోకాన్ని గురించి మీరు అధికంగా చదవాలంటే అదొక లాంగ్ సబ్జెక్ట్ అయినా షార్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదివేప్పుడు ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ఉంది కదా. అయితే ఇంగ్లీష్‌లో అలా లేదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ప్లూరల్. ప్లూరల్లో ఉంది. హెవెన్స్ అంటే పరలోకములు అని అవుతుంది. అదే వర్డ్ ఆకాశములని చూస్తున్నాం. మన భాషలో 2 వర్డ్స్ ఆకాశములు, పరలోకం. ఆకాశ వస్తులారా యెహోవాను స్తుతించుడి అని ఉంటది. ఈ 2 వర్డ్స్‌కి మనం ఒకే వర్డ్ ఇంగ్లీష్‌లో యూజ్ చేస్తున్నాం. హెవెన్స్ అని ఉంది. కొన్నిసార్లు స్కై అని మనం చెప్తూ ఉంటాం. ఈ హెవెన్స్ అనేటువంటి వర్డ్ ఆకాశము, పరలోకము అంటున్నప్పుడు ఆ యూదుల నమ్మకం ప్రకారం 7 ఆకాశాలున్నాయి. ఇప్పుడు పౌలు కూడా చూసినట్లయితే 3వ ఆకాశం వరకు నేను ఎత్తబడి తిని అది పరదేశము అంటున్నాడు. పారడైస్ అంటున్నాడు. ఇప్పుడు ఒక వాక్యం మనం చూడగలము. ఏంటంటే ఆయన ఉన్నతమునకెక్కి ఆయనతో కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఈ ఉన్నతమునకెక్కి కూర్చుండెను అనేది ఒక ట్రాన్స్లేషన్లో ఎలాగుందంటే 7వ ఆకాశమునకెక్కెను అని ఉంటుంది. సెవెంత్ హెవెన్. సో ఇలా ఆ పరలోకం అనేది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే పరలోకం ఏంటి? అందరూ చెప్పేటువంటి పరలోకం ఏదంటే తండ్రి ఉన్న చోటుకి మనం వెళ్తున్నాం కదా, అదే పరలోకమని మనం చెప్తున్నాం. అంటే దూతలు రెవల్యూషన్ 4 అండ్ 5th చాప్టర్ రెండిట్లోనూ మీరు చూడగలరు. ఒక సింహాసనం, అందులో ఒకరు కూర్చుని ఉండారు. 4 జీవులు, 7 ఆత్మలు, 24 పెద్దలు, గాజు సముద్రం, ఇవన్నీ ఉండేటువంటివే పరలోకమని మనము డిస్క్రైబ్ చేస్తుంది బైబిల్లో. అయితే ఇందులో మరొక విషయం కూడా ఉంది. 2 రాజుల్లో చూసినట్లయితే ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయననుంది. ఇక్కడే ఒక ఉద్దేశం వేరుపడుతుంది. అదేంటంటే బైబిల్ ప్రకారం ఇప్పుడు మరణించేవారు ఎవరు పరలోకానికి వెళ్లడం లేదు. అది అలా ఉండనివ్వండి. మీరడిగిన మరో ప్రశ్నకి సమాధానం యేసుక్రీస్తు ముందటి వరకును మరణించిన వారందరూ నేను చెప్పేది పరిశుద్ధులు. పాత నిబంధన పరిశుద్ధులు 50 మందియును పైపాతాల లోకానికి వెళ్లారు. మనము హేట్స్ అని చెప్తాము, అబిస్ అని చెప్తాం, టాట్రూస్ అని అంటాం, గెహన అని చెప్తాం. గ్రీకులో వచ్చి 4 వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అందులో వచ్చి ఈ పైపాతాళం అనే స్థలానికే వచ్చి అందరూ చేరుతున్నారు. క్రింది పాతాల లోకానికే దుర్మార్గులు వెళుతూ ఉన్నారు. మీకు అబ్రహాం లాజరు సంభవం ఉంది కదా. లాజరు అబ్రహాం జాతిని చేరుకుంటున్నాడు. క్రింద ధనవంతుడు ఉన్నాడు. అతడొచ్చి ఏం చెప్తున్నాడు? తండ్రి అబ్రహామా, లాజరు వేలితో నీళ్లు ఇవ్వమంటే అబ్రహాం చెప్తాడు, మనిద్దరి మధ్య మహా ఆగాధముంది, ఎవరునూ దాటి రాలేరు అని ఆయన చెప్తున్నాడు. అతడు దాటి రాలేనంటున్నాడు కదా. ఆయనుండేదే పైపాతాళం, ఇతడున్నది లోపాతాళం. దీనికి ఏ రెఫరెన్స్ మీరిస్తారు అని అడిగితే కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు,
ప్రభువా, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని చెప్తున్నాడు. కాని అదే యాకోబు చెప్తున్నాడు, ఆ నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవు చేస్తున్నారు. వారు ఏ పాతాళానికి వెళ్లారంటే పై పాతాళానికి వెళ్లారు. ఎక్కడికి వెళ్ళకూడదనుకున్నారు? లో పాతాళానికి వెళ్ళకూడదని అనుకున్నారు. సో అది పాత నిబంధన వరకు. అయితే కొత్త నిబంధనలోనే పరలోకం అనేది మనం చూస్తున్నాం. మనకొక నమ్మకం ఉంది. ఏంటంటే యేసు మరణించి పునరుద్ధానుడయ్యాడు, మరణపు ముల్లు మింగివేయబడింది. మనం ఈరోజు మరణిస్తే పరలోకానికి వెళతాం అనేటువంటిది ఏమైంది? ఒక కామన్ వర్డ్ అయింది, ఒక స్టేట్మెంట్. ఇంకా పరలోకం చెప్పాలంటే క్రైస్టే చెప్తున్నాడుగా, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను. ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తాం. అలాగనే క్రైస్టే చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు అడిగిన ప్రశ్నను క్రైస్తు వద్దనే అడుగుతున్నారు. అవును, పునరుద్ధానమందు ఆమె ఎవరికి భారీగా ఉండును అనే దగ్గర వారు ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే, ఇప్పుడు మనం నార్మల్గా చెప్తుంటాం పరలోకానికి వెళ్తామని. పరలోకానికి వెళ్తున్నామంటే ఏ పరలోకానికి వెళ్తున్నాం అనేదే ప్రశ్న. పరలోకం, వేరే లోకానికే వెళుతున్నాం. అందులో 7 ఉన్నాయి. అంటే బైబిల్ ప్రకారంగా 3వ ఆకాశము నుండి పౌలు చెప్పినట్టుగా చూస్తే 7 ఆకాశాలు చూస్తున్నాం. ఇప్పుడు పాత నిబంధనలోనే ఒకరు పరలోకానికి వెళ్లారు. ఎవరెళ్ళారంటే ఏలియా వెళ్ళాడు సుడిగాలి చేత. అప్పుడు ఆయన ఏ పరలోకానికి వెళ్ళాడు? బైబిల్ చెప్తుంది, రక్తము మాంసముతో ఒకరు ఎక్కడికి ప్రవేశించలేరు, పరలోకంలో ప్రవేశించేది లేదు. ఏలియా సుడిగాలిలో ఎత్తబడి పైకెళ్తున్నాడు. సరే, ఆయనను ఒక ప్రక్కన ఉంచుదాం. ఇంకొకటి చెప్తున్నా, యేసుక్రీస్తు యొక్క రక్తము లేకుండా ఎవరు కూడా పరలోకములో లోనికి పోలేరు, శుద్ధీకరించబడకుండా. హెబ్రీల్లో చదువుతున్నాం, లోకములో ఉన్నప్పుడే గొర్రెపిల్ల రక్తము చేత మోడల్గా ఉంచబడిన వీడిచేత శుద్ధీకరించబడుతున్నప్పుడు పరలోకంలో ఒక నిజము మీరు నేను. అప్పుడు మనం లోన ఉండాలంటే ఎంతటి గొప్ప రక్తం అవసరమై ఉంది మనం శుద్ధీకరించబడటానికి. అప్పుడు యేసుక్రీస్తు మరణించక ముందు రక్తమే చిందించబడలేదు. పాత నిబంధన పరిశుద్ధులు ఎక్కడికెళ్ళుంటారు? శుద్ధీకరించబడితేనే పరలోకానికి వెళ్ళగలం. అప్పుడు ఏలియా ఆరోహణమైనట్టుగా ఉంటుంది. అలాగని ఏలియాను గూర్చి వాక్యము రాయబడి ఉంది. అప్పుడు పరలోకమంటే వేరే లోకానికి వెళ్ళినట్టు అర్థం. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళుంటాడంటే ఆత్మలు సేదదీర్చబడే స్థలమని చెప్తున్నాం. రెస్ట్ ఇన్ పీస్ అని మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పడం పరలోకానికి వెళ్ళినట్టుగానే చెప్తున్నాం. పరలోకంలో ఏ స్టేజికి మీరు వెళుతున్నారు? అప్పుడు నేను పరలోకానికి వెళ్తున్నా. పరలోకం, వేరే లోకానికి వెళ్తున్నా. అది ఏ లోకం, దేని చెప్పదలుస్తున్నా, ఏది మెన్షన్ చేస్తున్నా, అదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు పరదేశనే ఉంది, పారడైస్. అది వేరొక లోకమే. భూమిని వదిలి వేరొక లోకం, అది పరలోకంలో ఒక భాగం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అదీనూ పరలోకమే. ఆయనుండేది, ఆయన సింహాసనంలో కూర్చునున్నాడు. దూతలందరూ ఉన్నారు. అంటే నేను చెప్పేది త్రోయబడిన దూతలు, దయ్యములంటాం కదండి, త్రోయబడిన దూతలు. ఆకాశమందు దురాత్మ సైన్యములు, అదినూ ఆకాశంలో ఒక ప్రక్క ఉన్నాయి, హెవెన్లో. హెవెన్ అంటే స్కై. ఇప్పుడు దయ్యం పరలోకంలో ఉందంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. కానీ వారొచ్చి పరలోకంలో గాడున్న చోట లేరు. వాళ్ళు ఒక స్టాండర్డ్లో క్రింద ఆకాశంలో ఉన్నారు. అందువల్ల ఆకాశంలో దురాత్మ సేనలు అని ఉంటుంది. ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్ అని ఎఫెసీయుల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు రెవల్యూషన్ 12లో చూస్తే అక్కడ వాక్యం చెప్తుంది, పరలోకమందు యుద్ధము జరిగాను, ఘటసర్పమును దాని దూతలును పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. పరలోకంలో వారున్న స్థలంలో లేరు, పోయారు. సో ఈ విధంగా ఉంది. ఈరోజు అనేక మంది పరలోకాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మరణించిన వారు వెంటనే పరలోకానికి వెళ్తున్నామా అంటే కాదు, మనందరం ప్యారడైస్కే వెళ్తాం. అది వేరొక లోకం. ప్యారడైస్ అని చెప్పేది హెవెన్ అనేది వేరే. యేసు చెప్తున్నాడు, ఈరోజు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉంది. సో ఆ స్థలానికే వెళ్తున్నామే గాని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. నేను తీసిన వెంటనే నేరుగా వెళ్ళి ఆ సింహాసనం ముందు కూర్చుని తండ్రిని ఆరాధించడం, ఆ విధంగా బైబిల్లో ఎవరు కూడా వెళ్ళినట్టు చెప్పబడలా. ఇప్పుడు మనం వెళ్ళి ఒక స్థలంలో రెస్ట్ ఇన్ పీస్ సేదదీర్చుకుంటాం. ఒకరోజు వస్తుంది, క్రీస్తు రాకడతో పాటు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆకాశమండలమునకు కొనిపోబడదుము. అదే పరలోకమును గురించి చెప్పబడిన డిస్క్రిప్షన్. మీరు ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యూవర్ ప్రశ్నించాడు, సహజంగా నేను పరలోకం వెళ్ళడానికి నేను మా నాన్నను చూడొచ్చు, నా భార్యను చూడొచ్చు, లేదా మా తాతను చూడొచ్చు, అలాగని సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. అది ఆశించే నేను పరలోకం వెళ్ళాలి, వెళితే మనకి ముందున్న వారిని చూడొచ్చు అని క్రైస్ట్ వద్ద అడుగుతున్నారు. నేను ఈ ప్రశ్న ముందుగానే మీ ముందు ఉంచాను. ఈ లోకంలో ఉండే మనం అక్కడ ఎలా చూడగలమని. ఇది చాలా లోతైన ప్రశ్నే, అయితే చాలా లైట్గా అడుగుతున్నాను. ఈ ప్రేక్షకులకి మనం ఎలా బైబిల్ ద్వారా తెలియజేయాలి అంటే ఎంతో కాలంగా ఇదొక నమ్మకమై ఉంది. నమ్మకంగా, పాజిటివ్గా, మోటివేటెడ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే అంతిమ ఆరాధనలోనే చెప్తున్నారు. వాళ్ళకి ఒక
మనమేం చెప్పుకుంటూ వెళ్తున్నామంటే ఎంతో దుఃఖంలో ఉన్నవారికి ఒక ఆదరణ చెప్పే మాట అది. అదేంటంటే దిగులు పడద్దు, మనం ఆయన తిరిగి చూడబోతున్నాం, అవును. సంతోషంగా ఉంటాం అవును. అని మనం చెప్తుంటాం. పౌలు మొదటి తెస్సలోనికేయులకు 4లో ఏం చెప్తున్నాడంటే 13-16 మీరు చదివేప్పుడు ఆ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తము ఆయనే చెప్తున్నాడు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు, మనమందరము కొనిపోబడి వారిని ఎదుర్కొంటాము అనే రాస్తున్నాడు. మనం తిరిగి వెళ్లి వారిని ఎదుర్కొంటామని రాస్తున్నాడు. సో దీని ఆధారంగా మన సంఘం అన్నది ఒక నమ్మకములో ఉంది. ఏం నమ్మకం అంటే మన తల్లిదండ్రులు, మన తాతమ్మమ్మలు, పిల్లలు ఎవరిని కోల్పోయామో మనం వెళ్ళి ఏం చేస్తాం, అలా మనం వెళ్ళి వెళ్ళి వాళ్ళని చూస్తాం. చూస్తాం. న్యాయమైన ఎదురు చూపేగా. అవును, ఖచ్చితంగా మ్మ్. అటువంటి నమ్మకంలోనే మనమట్లా ఆదరణ పొందుతున్నాం. అవును, ఓ కన్సోలేషన్ దొరుకుతుంది. కన్సోలేషన్ దొరుకుతుంది అలా. అయితే నిజమేంటి అని అడిగితే ఇప్పుడు వాళ్ళక్కడికే వెళ్ళారు, అందులో ఏ భిన్నాభిప్రాయం లేదు. పరలోకంలో పరదేశంలోనే ఉన్నారు, అందులో ఏ భిన్నాభిప్రాయం లేదు. అయితే నేను వెళ్ళి నా తల్లిని తల్లిగానే అక్కడ చూడగలనా? ఇదే ప్రశ్నను యేసయ్య దగ్గర అడిగారు. అవును, స్ట్రైట్ స్ట్రైట్ క్వశ్చన్. క్వశ్చన్. 7 మందికి భార్యగా ఉండి ఆ తర్వాత ఎవరికి అక్కడ భార్యగా ఉంటుంది అవును, అన్నప్పుడు ఆ డౌట్ వస్తుంది. వెంటనే యేసు చెప్తున్నాడు, లేఖనాలను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. స్ట్రైట్ గా చెప్తున్నాడు. స్ట్రైట్ గా చెప్తున్నాడు. ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నవారు అక్కడ అటువంటిది ఉండదు, మ్మ్. ఎవరును పెండ్లి చేసుకొనరు, మీరలాగని పొరబడుచున్నారు అని అంటాడు. ఏంటి విషయం ఇక్కడ అని చూసినట్లయితే, నేనిక్కడ తల్లిదండ్రులు అంటే నా తల్లిని చూస్తున్నాను, నాకు నా తల్లి అంటే ఇష్టం, నా తల్లి పోయినప్పుడు ఏడుస్తున్నా, అయ్యో అమ్మ పోయిందే అని. వేరే దారి లేదు, పంపించాలి, బాడీ ఉంచుకోలేము కదా, పంపుతున్నాం. కాని ఏ నమ్మకము? తిరిగి నా తల్లిని నేను చూస్తాననే నమ్మకం. అయితే తిరిగి నా తల్లిని నా తల్లిగానే చూస్తానా? అలాగైతే పరలోకంలోనూ తల్లి తండ్రి అని ఇట్లాగే ఉంటామా అందరూ? వాక్యం మనకేం చెప్తుంది? 1 యోహాను 3లో 2వ వచనం చెప్తుంది, అది కీవర్స్. వాక్యం ఏం చెప్తుంది? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మ్మ్. మనమక్కడ ఎలాగుంటామో మనకు తెలీదు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. దాని అర్థమేంటంటే ఇక్కడుండేదంతా కూడా ఒక టెంపరరీయే, తల్లిదండ్రులు ఇవన్నీ కూడాను. సరే, ఇప్పుడు ఇక్కడి నుండి మనం అక్కడికెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎలాగుంటామంటే అందరూ యేసులాగానే ఉంటాం. అదే రోమా 8:29లో కుమారునితో సారూప్యము గలవారవుటకు మనల్ని పిలిచాడు, అంతమంది క్రీస్తు సారూప్యం ధరిస్తాం. ఇప్పుడు ఈ ప్రశ్న మనకెందుకొస్తుందంటే, నేను చూస్తూ నా తల్లిని పాతిపెట్టాను గనుక తిరిగి చూస్తాననే ఒక ఆశ, ఒక లాంగింగే లాంగింగే కదా. కదా. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, నా తల్లి యొక్క ఒక 7 తరములకు ముందున్న నా తాతను నేను చూస్తానా? సరే, హెవెన్కే వెళ్తున్నా, ఆయన నా తాతని నాకు తెలుసా? తెలీదు. ఎందుకు తెలియదు? నేనే ఇక్కడ చూడలేదే. అవును, నేను చూసిన వ్యక్తిని నేను అక్కడ చూడాలనుకుంటున్నా, అంతే. అవును, నేను చూడని వ్యక్తిని నేను చూడటానికి ఏం చేయాల? ఆశపడలేదు. ఇప్పుడు నా తల్లి ఏమని అనుకుంటుంది? తన తండ్రిని చూడాలనుకుంటుందా? మ్మ్. వాళ్ళ తండ్రి తన తండ్రిని చూడాలని ఆశపడ్డుంటాడా? మ్మ్. ఇప్పుడు అర్థమవుతుందండి. అర్థమైంది. ఇది మనుషరీతిగా మనం ఆశపడేటువంటి ఒక విషయం, హ్యూమన్లీ నేచర్. అయితే బైబిల్ ప్రకారం నేను తల్లిని తల్లిగా చూడబోయేది లేదు, నా కుమారుని అట్లే చూడలేను. ఇంకా చెప్పాలంటే అలా చూసినట్లయితే అక్కడున్నందుకు డీప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని. ఓహో. వాక్యం చెప్తుంది వారు దేవదూతలను పోలి ఉంటారు అని చెప్పి. హెవెన్లీ బాడీలోనికి మారుతున్నారు, స్పిరిచువల్ బాడీకి మారుతున్నారు. మీరు తిరిగి వారిని ఏ బాడీకి తెస్తున్నారు? మ్మ్. వరల్డ్లీ బాడీకి తెస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంత నేను స్పిరిచువల్గా లోనికి వెళ్ళాననుకోండి, ఆదాము సృష్టించబడినప్పుడు దేవుని స్వరూపంలోనికి సృష్టించబడ్డాడు. ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. అవును, ఆదాము పాపం చేశాడు, ఇప్పుడు ఆదాంకి బిడ్డ పుడుతున్నాడు. తను ఎవరి స్వరూపమందు పుట్టాడని వాక్యం చెప్తుంది ఆదికాండము 4వ అధ్యాయంలో. ఆదాము తన స్వరూపమందు కుమారుని కంటాడు. ఆ పర్టికులర్ వర్డ్ ఏం సూచిస్తుంది? ఆదాము యొక్క దైవ స్వరూపం పోయింది, పండు తిన వెంటనే మనుష్య రూపం వచ్చింది. ఎలా మీరు చెప్పగలరు అని అడిగితే, ఆ పండు తినడానికి ముందు ఆ గాఢ నిద్ర కలుగుచేసి ప్రకటెముక నుండి స్త్రీని నిర్మిస్తున్నాడు. అవును. కాని హవ్వాని పేరు పెట్టలేదు, నారి అనబడింది. పండు తిన్న వెంటనే అదే స్త్రీకి తన పేరేం పెడుతున్నాడు? హవ్వాని పేరు పెడుతున్నాడు. ఇదే పండు తినక ముందును తర్వాతకైనటువంటి డిఫరెన్స్. స్పిరిచువల్ బాడీ నుండి ఫ్లెష్ బాడీకి వచ్చేశాడు. ఇప్పుడు ఈ బాడీలోనే తర్వాత పిల్లలందరూ పుట్టారు, మనమందరమును వచ్చాం. ఈ బాడీ నుండి దేవుడు మనల్ని స్పిరిచువల్ బాడీకి మారుస్తున్నాడు, కుమారుని స్వారూప్యములోనికి మారాలి. అప్పుడు మీరు ఇదే బాడీలో తిరిగి హెవెన్లో ఉంటామని చెప్తే ప్రమోషనే. అక్కడికెళ్ళి ఇంతకంటే ఉన్నతమైన బాడీలో ఉంటారు. వారిని మీరక్కడ చూసి తిరిగి నానా అమ్మా అని కౌగిలించుకుంటే హెవెన్గా ఉండదు, హెవెన్ తిరిగి భూమి అయిపోతుంది. నేను హాస్యాస్పదంగా చెప్తా, ఇదేదో మనం తల్లిని చూడాలని నాన్నను చూడాలనే ఆశతో మనం చెప్తున్నాం, ఆ అనుబంధంతో. అత్తాకోడళ్ళు చూస్తారా?
ఆ కథ వేరే. కథ వేరైపోతుంది. ఇప్పుడు దేవుడేం చేస్తుంటాడు ఆ తర్వాత వారి మధ్య? పంచాయతీ చేయాలి. పంచాయితీ చేయాలి. సో అందువల్ల అక్కడ ఎవరు ఎవరికి తెలియదు, వారు వేరే స్పిరిచువల్ బాడీలో ఉంటారు. మనకేంటి నమ్మకం ఉంది? వారు జీవించిన జీవితం, పరలోకానికి వెళ్లారు, దేవుడు వారిని తీసుకునెళ్ళాడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదములు వారు అక్కడున్నారు. నేను తిరిగి వెళ్ళి వారిని మా అమ్మగా చూడాలంటే నేను తిరిగి డీప్రమోట్ చేస్తున్నాను వారిని. వారు అది ఇష్టపడరు, మీరు అది ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు? ఇప్పుడు మీరు ప్రమోట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నన్ను ఉంచుకోండి, అలా మీరు కూడా వద్దు. నేను హెవెన్కి వెళ్ళి చనిపోయాను, హెవెన్కి వెళ్ళాను అంటే ప్యారడైస్కి వెళ్ళా. ఇప్పుడు నేను ఏంజెల్గా మారిపోయా. ఇప్పుడు మీరు తిరిగి వచ్చి ఆ బ్రదర్ జగన్ని చూడాలి, తిరిగి రమ్మంటే నేను ఒప్పుకుంటానా? నేను ఖచ్చితంగా అసలు ఒప్పుకోను. ఎందుకు తిరిగి రావాలనుకుంటారు? అటువంటి సంభవాలు, ఎన్నో సంభవాలు జరిగాయి. అవునవును. సో అందువల్ల వాక్యానుసారంగా అలా పరలోకానికి వెళ్ళి, లేకపోతే అది ఆ పరలోకమో ప్యారడైసో ఏదో ఒక విషయం, ప్యారడైస్లో మరణించిన వారు ఉన్నారు, వారు ఏంజెల్ బాడీకి మారిపోతారు, ఇందులో ఉండరు. అందుకనే క్రైస్ట్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనం తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడం మంచిది. ఇంకా కరెక్టేనా? ఇంకొక వివరాన్ని తెలిపి మనం ముందుకు వెళ్ళొచ్చు. చూడండి, హెవెన్కి వెళ్ళి తల్లిని చూశాను, తండ్రిని చూశాను, నాకు వారు కనపడ్డారన్నది వీరి అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని అక్కడ ప్రతిఫలింపజేస్తుంది. యాజ్ ఎ ఫ్యాక్ట్ కాదు. ఒకరు నాకు ఇది చెప్పారు, ఒక ఆర్టికల్లో రాయబడింది. వారి తల్లి చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయింది. అప్పుడు నేనెంతో దుఃఖములో ఉండాను. అప్పుడు దేవుడు చెప్పాడు, దుఃఖపడద్దు, హెవెన్లో అమ్మకి మంచి పని ఇచ్చాను. ఆ పని భూమి నుండి చనిపోయి వచ్చేవారికి గేట్ ఓపెన్ చేసే గేట్ కీపర్ పని ఇచ్చాను. ఇదేంటి కాన్సెప్టు? హెవెన్ యొక్క గేట్ మూయబడుతుందా? ఎందుకు హెవెన్ని మూసి పెడుతున్నారు? ఎందుకు గేట్ కీపర్ పని? నేను పిలువబడింది ఎందుకంటే రాత్రింబగళ్ళు ఆయనను స్తుతించడానికి. ఇప్పుడు ఇక్కడ నేనున్నప్పుడు ఆయన బిడ్డను. బిడ్డ ఎలాగా గేట్ కీపరు? అవునా? వాక్యం చెప్తుంది, నాతో కూడా నిన్ను సింహాసనం ముందు కూర్చోపెట్టేదను. ఆయన ఎదురు చూసే విధానం వేరు. ఆయన మనకుంచినటువంటి స్టాండర్డే వేరే. అవును. ఇలాగ చెప్తున్నప్పుడు మన వాళ్ళకి ఈ ఫ్లెష్ అయిన ఒక అవును. దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. హబ్బాడా, పరలోకంలో మంచి జాబ్ దొరికింది అంటే గవర్నమెంట్లో గేట్ కీపర్ అయినట్టు హెవెన్లో గేట్ కీపర్ అయ్యారు. అవేవీనూ లేవు. అవును. నేను హెవెన్లో గేట్ కీపర్గా ఉండాలంటే నేనెందుకు హెవెన్కి వెళ్ళాలి? నేను హెవెన్లో గాడ్కి సన్గా వెళుతున్నాను, డాటర్గా వెళ్తున్నాను. ఇవన్నీ ఒక డీప్రమోషన్ పని. అంటే భూమి యొక్క ఆలోచనలు తీసుకెళ్లి అలాగే హెవెన్లో మార్చడం, అదే దాని ఎఫెక్ట్. అందుకనే మంచి ప్రశ్నలు వేయాలి, మంచి సమాధానాలు బైబిల్ నుండి క్రైస్టే చెప్పారు. అవును. సో అందులో నుండి మనం మాట్లాడుకుందాం. ఇంకొక ప్రశ్న వస్తుంది. సహజంగా మనం బైబిల్ని చూస్తున్నప్పుడు జెనసిస్లో ఉన్న, ఆదికాండంలో ఉన్న మొదటి 2 చాప్టర్లు అండ్ రెవల్యూషన్లో ఉన్న 2 చాప్టర్లు, లాస్ట్ 2 చాప్టర్లు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక పుస్తకం ప్రారంభం చాలా ముఖ్యం. స్టార్టింగ్లో అయితే దాని యొక్క ఫీల్ గమనిస్తే వ్యత్యాసంగా ఉంటుంది, స్టార్టింగ్లో ఒక హుక్కుగా ఉంటుంది, బావుంటుంది అని. అదేలాగున ముగింపు చాలా ముఖ్యమని మనం చూస్తున్నాం. సహజంగా ఇవి చాలా ఇంపార్టెంట్, స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్. బట్ బైబిల్లో ఉన్న స్టార్టింగ్లో ఉన్న 2 చాప్టర్స్, రెవల్యూషన్లో ఉన్న చాప్టర్స్, జెనసిస్ అండ్ రెవల్యూషన్లో ఉన్న చాప్టర్స్ యూనిక్గా ఉన్నాయి. ఈ యూనిక్నెస్ గురించి అడిగారు. ఈ యూనిక్నెస్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇందులో మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఒక బైబిల్ టీచర్ ఎంతో చక్కగా చెప్తాడు. ఇప్పుడు ఈ 4 అధ్యాయాలను గూర్చిన విషయంలో, అవును, ఇప్పుడు ఈ 4 చాప్టర్స్కి ఒక విశేషం ఉంది. ఏంటని అడిగితే, ఈ 4 చాప్టర్స్లోనూ సాతానుడు లేడు. ఓహో, టోటల్గానే. అవును. మొదటి 2 చాప్టర్స్ క్రియేషన్. 3వ చాప్టర్లోనే సాతాను ఏదెను తోటలోకి వస్తున్నాడు. ఎంట్రీ. అవును, ఎంట్రీ. సో మొదటి 2 చాప్టర్స్లోనూ సాతాను లేడు. రెవల్యూషన్ 20th చాప్టర్లో 20వ అధ్యాయంలో వానిని పట్టి దేవుడు నరకానికి త్రోస్తున్నాడు. 21, 22లోనూ సాతాను లేడు. సో ఆరంభములో లేడు, ముగింపులో లేడు. సో ఈ 4 చాప్టర్స్ను ఒక విశేషం ఏం చెప్పేది, ఒక యూనిక్నెస్. సాతానే లేని చాప్టర్లో ఎంత శుద్ధంగా ఉంటుందంతా. అవునా? ఒరిజినల్ ప్లాన్. ఒరిజినల్ ప్లాన్. సో ఇది రెండును ఎటువంటి ఒక ప్లాన్ చేశాడో అది ఇక్కడ ముగిస్తాడు. ఈ 2 చాప్టర్లో ప్లాన్ చేసినవే ఇవంతా. ఆల్ఫా అండ్ ఒమేగా. అవును, ఆ ఆరంభమును ముగింపుగా ఉంది. సో ఇక్కడ ఈ స్థలంలో ఆరంభించి ఆయన ప్లాన్ మొత్తం జరిగించి తన చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 3వది నుండే వారు స్వయంగా ఆలోచించి చేసే పనులు ఆరంభమవుతున్నాయి. తిరిగి 20వ అధ్యాయంలో మనుషుని కార్యములన్నీ ముగించి తిరిగి దేవుని యొక్క క్రియేషన్, న్యూ క్రియేషన్, నూతన యెరూషలేము దిగి వస్తుంది. కొత్త ఆకాశం, కొత్త ఆకాశం, భూమి. ఇప్పుడు నేను చెప్పేది వీక్షకులకు అర్థం కావాలి, దేవుడి సహాయం చేయాలి. చూడండి, ఇక్కడ ఆదాము హవ్వలు,
ఉమ్, వధువు వరుడు. ఇక్కడ నూతన యెరూషలేం, యేసుక్రీస్తు, ఉమ్. పెండ్లి కుమారుడు కుమార్తె. ఇక్కడ 2 అక్కడ ఇక్కడ 2. ఇద్దరు. ఇక్కడ ఆదామును ఎలా నిర్మించాడు? ఏ విధంగా హవ్వ ఇక్కడుంది. ఇక్కడ హవ్వకు బదులుగా నూతన యెరూషలేం ఎలా చేశాడో ఇక్కడుంది. ఇక్కడ ఏదెను తోటలో ఏవేవి ఉన్నాయి, ఏ నది పారుతుంది, ఇవన్నీ ఇక్కడున్నాయి. ఉమ్, అక్కడ నూతన యెరూషలేములో ఏవేవి ఉన్నాయి, ఏ చెట్లు ఉన్నాయి, ఏ నది ఉంది అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది ఇటర్నల్. ఇంకా మరణం రాలేదు. 3వ అధ్యాయంలోనే మరణం వస్తుంది. ఇది ఇటర్నల్. మరణం ముగిసింది ఇక్కడ 21వ అధ్యాయంతో. సో ఇవి రెండును, ఇది వచ్చి ఆయన మోడల్. ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పేది? నీకు నేను చూపించిన మోడల్. ఇది వచ్చి దాని రియాలిటీ. దేవుడు ఆదాము హవ్వలను నిర్మించి వీరిద్దరూ ఒకవేళ పండు తినలేదనుకోండి, ఇక్కడొచ్చి నిలిచుండేవాళ్ళు. ఇది మోసెస్ రాస్తున్నాడు, ఇది యోహాన్ ఇది రాస్తున్నాడు. యోహాను రాస్తున్నాడు. ఇది ఆయనకైనా రెవల్యూషన్. ఇందులో ఏంటి విషయం? మోసెస్ రాస్తున్నాడు కదా, మోసెస్ పుట్టక ముందు ఉన్నటువంటిదే తను రాస్తున్నాడు. ఉమ్, ఒక రెవల్యూషన్లో వచ్చేది రాశాడు. జెనసిస్ మోషే పుట్టక ముందు ఉన్నటువంటిది కదా. అవును. మోషేనే ఎక్సోడస్లో పుడుతున్నాడు కదా. అవునవును. అప్పుడు ఆదికాండములో వచ్చి మోషే పుట్టక ముందు ఉన్నటువంటిది రాస్తున్నాడు. ఇది రివీల్ అది చేస్తున్నాడు. రివీల్ చేస్తున్నాడు. రెవల్యూషన్లో వచ్చి జాన్ జాన్. మరణాంతరం జరిగే వాటిని రాస్తున్నాడు. ఇవి రెండును వారి కాలఘట్టమునకు అతీతమైనవి కూడా. ఉమ్, ఇది ముందున్నది, ఇది వెనుకున్నది. సో ఈ 4 అధ్యాయాలలో ఉండేటువంటివి నేనెప్పుడు చెప్తాను. ఈ ఆదికాండం యొక్క 2 అధ్యాయాలున్నాయి. ఈ రెండిటిలోనూ దేవుని యొక్క మ్యాప్ ఉంది. ఫుల్ డీటెయిల్ మ్యాప్. ఫుల్ డీటెయిల్డ్ భాషలో మ్యాప్. చెప్పాలంటే రహస్యం ఉంది. అవును, రహస్యం ఉంది. ఈ డీటెయిల్డ్ మ్యాప్ ఏంటని అడిగితే ఆయన సక్సెస్ఫుల్ మ్యాప్. 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఇది ఏంటని అడిగితే పతనమైన మనిషిని విమోచించే మ్యాప్. సో ఈ 11 అధ్యాయాలను ఎగ్జిక్యూట్ చేసేదే రిమైనింగ్ బైబిల్. ఈ మొదటి 2 అధ్యాయాల్లో దేవుని యొక్క సక్సెస్ఫుల్ మ్యాప్. అందులో మనిషి చేసిన తప్పు నుండి తిరిగి విమోచించి బలి అన్నీ వస్తాయి. మీరు చూసినట్లయితే 4వ అధ్యాయంలో హేబెలు చేసిన బలి చూస్తున్నాం. 9వ అధ్యాయంలో చూసినట్లయితే న్యాయ తీర్పు జరుగుతుంది. ముగించి తిరిగి వారందరూ ఫలించి పెరిగి ఎలా నింపారు అనేటువంటిది 11వ అధ్యాయం వరకు ఉంటుంది. సో ఈ కార్యం వచ్చి జెనసిస్లో ఉంది. దీన్ని మీరు లైవ్గా చూసేది ఎక్కడుందంటే రెవల్యూషన్లో ఉంటుంది. సో ఇటు ఈ 2 అధ్యాయాలు, అటు 2 అధ్యాయాలు. ఇది మోడల్, లేదంటే ఇది ఒక మ్యాప్, ఇది దాని ఎగ్జిక్యూషన్. మీకు ఇల్లు కట్టకముందు ఒక స్కెచ్ వేస్తారు కదా, అవును దానిని కట్టి ఇల్లుగా చూస్తారు కదా, అవును. డ్రాయింగ్ మ్యాప్. డ్రాయింగ్ మ్యాప్. ఇవి రెండును ఆ సో విధంగా. రెండింటినీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును. బైబిల్లో లవర్స్కి, బైబిల్లో డీప్గా వెళ్ళేవారికి. చాలామంది ఏమనుకుంటారంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతారు. రెగ్యులర్గా చదివేవాళ్ళు. రెగ్యులర్ ఏంటంటే అదొక జస్ట్ క్రియేషన్. దేవుని సృష్టి 1వ రోజు 2వ రోజు అలాగా. యోచించండి, 6వ దినమున ముగిసేప్పుడు పురుషుణ్ణి స్త్రీని నిర్మిస్తున్నాడు. ఈ 6000 సంవత్సరాలు పాతదైన శరీరం. ఇది ఇంకా మెడికల్ డాక్టర్స్ వల్ల ఏం చేయలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మన ప్రాణం ఎక్కడుందని వారు ఏం చేయలేకపోయారు, కనిపెట్టలేకపోయారు. ఇందులో జరిగే విషయాలు అన్నీ కూడాను ఒక్కరోజులో చేయబడిన, కొన్ని గంటల్లోనే చేయబడినటువంటి ఈ క్రియేషన్ని 6000 సంవత్సరాలుగా కనిపెట్టలేకపోతున్నారు. ఆకాశం దేవుడు సృష్టించాడు, ఇంకా వారు ఏం చేయలేకపోతున్నారు, అండర్స్టాండ్ అండర్స్టాండ్ చేయలేకపోతున్నారు. చేసుకోలేకపోతున్నారు. ఇక మన పక్కన ఉన్నటువంటి స్టారే అది చంద్రుడు. మూన్. అక్కడికే వెళ్ళొస్తున్నాం మనం. ఇప్పుడే మనం మార్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కాస్మోస్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు రీచ్ అయి ముగిసేవి. సో ఒక్కొక్క క్రియేషన్ వెనుకను దేవుని యొక్క ఒక్కొక్క స్పిరిచువల్ విషయం ఉంటుంది, ఒక వరల్డ్ విషయం ఉంటుంది. ఇవి రెండును ఈ 2 అధ్యాయాల్లోనే ఉంటాయి. అవి ఆ ఇంట్రెస్ట్తో చదువుతున్నప్పుడు మేము ఒక విషయం చెప్తుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా, దానినే ధ్యానిస్తున్నాం. 9 క్లాసులు 10 క్లాసులు వెళ్తున్నాయి, ఇంకా కూడా ధ్యానిస్తూనే ఉన్నాం. ఇంకా 1వ వచనాన్నే మేము ఇంకా దాటలేదు. అన్ని విషయాలు అందులో ఉన్నాయి. చాలా స్థలాల్లో మిమ్మల్ని బైబిల్ టీచర్గా పిలిచి డీటెయిల్డ్గా చెప్పమంటున్నారు. ఇప్పుడు దీనికి ముందు కూడా చెప్పారు. ఒక చాప్టర్ లేదా ఒక వచనమే అయితే అది 9 లేదా 10 క్లాసుల వరకు పోతుందని. అప్పుడు ఒక విషయం నుండి 1 నిమిషంలో చేసే విషయాన్ని 10-20 క్లాసెస్ వరకు పోతుందంటే ఎలాగని అది పరిశుద్ధాత్మ నడిపింపుతో అది వస్తోంది? ప్రేక్షకులకు ఎలా అర్థమయ్యేలా చెప్పగలం? అంటే అది ఒక్కొక్క క్రౌడ్ని బేస్ చేసే అది. బైబిల్ స్టడీ కంటూ వచ్చేవారున్నారు, వాళ్ళకి దీనిని గురించి డీటెయిల్డ్గా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. దీనినే మీరు ప్రీచింగ్ కంటూ వెళ్తున్నప్పుడు, చర్చెస్కి వెళ్తున్నప్పుడు
అక్కడ ఒక 1.5 గంటే ఉంటది. వాళ్ళకక్కడ ఏది అవసరమో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. కొన్నిసార్లు 3 రోజుల మీటింగ్కి అదే వెళతాం. అంశం. ప్రొద్దున సాయంకాలం అదే అంశం వాళ్ళకవసరమైనది మాట్లాడతాడు. ఒక ఉదాహరణకు ఒకరోజు కూటమే ఉందనుకోండి, 7 డేస్ క్రియేషన్ అని మనం చెప్తున్నాం. ఈ 7 డేస్కి పేతురు ఏం చెప్తున్నాడు? ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది అని వాక్యంలో ఉంది. 1000 సంవత్సరాలు ఒక దినము పోలి ఉంది. 7 డేస్ అని లెక్క ఉంచుతున్నాడు. ఈ 7 డేస్ అవును. అనేది 7 ఇయర్స్గా లెక్క. ఇప్పుడు మనం 6000 ఇయర్స్ ఎండ్లోనే మనం ఉన్నాం. సో ఈ 7000 ఇయర్స్లో ఏమేమి జరుగుతుందన్నది 7 డేస్లో ఉంటుంది. ఫస్ట్ డే మీరు చూసినట్లయితే ఫస్ట్ డే దేవుడొచ్చి పగటిని రాత్రిని వేరువేరుగా చేసినట్టుగా చూస్తున్నాం. మీరు బాగా గమనించండి. ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు? లోకంలో పాపమును మనిషిలోని పరిశుద్ధతను వేరువేరుగా భాగిస్తాడు. తర్వాత క్రిందున్న నీటిని పైనున్న నీటిని వేరు చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఈ నీరు అన్నది ఒకచోట మనిషిని తెలుపుతుంది. అప్పుడు ఆకాశంలోని మనిషి భూమిలోని మనిషికిని దేవుడు అంటే ఆకాశంలోని జ్యోతుల వలెను సముద్ర తీరపు ఇసుక అందులో వలె చాలా కోడ్ వర్డ్స్ ఉన్నాయి. కోడిబోడు ఉంది. ఇక 3వ రోజు సృష్టి కార్యం చేసేప్పుడు జలములను ఆరిన నేలను కలుగజేస్తున్నాడు. అయితే ఆ మూడో రోజు ఒక టర్నింగ్ పాయింట్ కదా. మంచిది మంచిదని చెప్పి ఒక విషయం మంచిది కాదని రెండవ చెప్పలేదు. దినమున రెండవ దినమున ఆ మాట చెప్పడు. కారణం ఏంటంటే ఆ పైనున్న నీళ్లు క్రిందున్న నీళ్లు ఒకటిగా చేరతాయి. ఎక్కడ చేరతాయని అడిగితే నోవహు జలప్రళయంలో అవి రెండు ఒకటిగా చేరతాయి. అది మాత్రం మంచిది మంచిది కాదు. కాదు. అది అని చెప్పలేదు. ఎందుకంటే అది న్యాయ తీర్పునకై ఉంచాడు, మ్మ్. లోకము నాశనం చేయడానికి. ఆ యొక్క కాన్సెప్ట్ వల్ల అది మంచిది అని చెప్పడు. మిగతా వాటినన్నిటిని కూడా మంచిదిగానే ప్రస్తావిస్తాడు. అలా 3వ రోజు ఇలా వేరు చేస్తూ ఒకటి ఆరిన నేల, జలములు వేరు చేస్తున్నాడు. అప్పుడు జలములనేవి లోకంలోని ప్రజలని రెవల్యూషన్ 17:15 చెప్తుంది. ఆరిన నేలను ఆ విత్తనం మొలిచేటువంటిది ఆత్మీయ కార్యంలో దేవుడు చెప్పినది. ఒకడు విత్తనము నాటగా అందులో మంచి ఫలాలు వచ్చాయి. అప్పుడు దేవుని పిల్లలకు లోకములోని ప్రజలకు డిఫరెన్స్ ఉందంటున్నాడు. ఈ విధంగా ఒక్కొక్క కాలఘట్టములోనూ ఫస్ట్ 1000 ఇయర్స్లో అవి జరిగాయి. సెకండ్ 1000 ఇయర్స్లో చూస్తే న్యాయ తీర్పు జరిగింది, నోవహు జలప్రళయం. ఆ తర్వాత 3వ 1000 ఇయర్స్లోనే అబ్రహాముతో ఆరంభమవుతూ ఉంది. అటు తర్వాత ధర్మశాస్త్రం వస్తుంది. 4వది 4000 సంవత్సరంలోనే యేసుక్రీస్తులోనికి వస్తున్నాడు. ఈ విధంగానే ఒక్కొక్క దాని వెనుకను ఒక్కొక్క స్పిరిచువల్ విషయం ఉంటుంది. ఇది మనం స్పిరిచువల్గా ధ్యానించవచ్చు, క్రియేషన్గా తీసుకోగలం. ఒట్టి 7 డేస్ క్రియేషన్. ఈ విధంగా మీరు ఒక్కొక్కటిను ధ్యానించే కొద్దీ ఒక్కొక్క దాని వెనుకను వెళుతూ ఉంటుంది. సో బైబిల్ ఒక గొప్పదైన ధననిధి. ఇది ఒక్కటి చదివే మన జీవితకాలమంతా సంతోషంగా జీవించగలం. అదే రీసెంట్గా ఒక బైబిల్ టీచర్ని చూశాను. 60 ఏళ్ళు బైబిల్లో టీచర్గా చేస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన విషయం నన్ను చాలా భ్రమింపజేసింది. నేను 60 ఏళ్లుగా మినిస్ట్రీ చేస్తున్నాను. ఆయనకి దాదాపు 80 ఏళ్ళు అవుతుంది. ఆయన అన్నారు, అశ్విన్ ఎంతో చదివి చాలా చాలా రాశాను, నాకే 5% అర్థమైంది అన్నారు. ఆయన చెప్తుంటే భయంగా ఉందని అనిపించింది. నేను అడిగాను, భయంగా ఉంది సార్ మీరు చెప్పేది అని. అలా కాదు, అంత గొప్ప విషయం అందులో దాగి ఉందని చెప్పారు. అవును, ఈ బైబిల్ మట్టుకైతే 300 సార్లు 400 సార్లు చదివాననేవాళ్ళు కూడా ఉన్నారు. చదివితే మంచిది, కానీ ఒక్కసారి కూడా పూర్తిగా ధ్యానించిన వారు ఒక్కరూ ఉండుండరు. ఎందుకంటే ఇది ముగించలేరు, మీ లైఫ్ చాలదు. ఇప్పుడు మీరు చెప్పిన బైబిల్ టీచర్ 5% అన్నాడు కదా. నన్నడిగితే ఆయనే అధికంగా చదివినవాడిగా ఉండుంటాడు. 5%ఏ ఎంతో అధికం. ఎందుకంటే ఇందులో అన్ని విషయాలున్నాయి. అదే చెప్తున్నా, లైఫ్లో ఒక్కసారి పూర్తిగా ధ్యానించాను, నాకిందులో ధ్యానించడానికి మరి ఇంకేది కూడా లేదని ఒక మనిషి చెప్పాడంటే చెప్పనే లేడు, అంతే. అలా చెప్పిన వాళ్ళుంటే అబద్ధం చెప్తున్నట్టే అర్థం. 6000 సంవత్సరాలు ధ్యానిస్తున్నారు, 2000 సంవత్సరాలు యూదులు ధ్యానిస్తున్నారు, 2000 సంవత్సరాలు మనం ధ్యానిస్తున్నాం, ఇంకా ముగియలేదే. అయితే అందులో మీరు చెప్పినట్లు కామన్ మ్యాన్కి యోహానికి తెలియజేస్తున్నాడు, ఇక్కడ దానియేలుకి తెలియజేస్తున్నాడు. మనం ఇష్టం ఏంటంటే ఇదొక కామన్ మ్యాన్కి మాత్రమే కాకుండా ఇది ఈజీగా ఉంది, అందరికి అర్థం కావాలి, అర్థం అందరూ కావాలని. తెలుసుకోవాలి, అందరూ నిత్యజీవం పొందుకోవాలి, అందుకే ఇవ్వబడింది. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మరిన్ని ప్రశ్నలు ప్రేక్షకులు తరచూ అడుగుతూ ఉన్నారు. ఏం ప్రశ్న అని మనం చూద్దాం, అందులో ఎలాంటి సమాధానాలు వస్తున్నాయో చూద్దాం. చాలా సంతోషం. చాలా కార్యక్రమంలో చూస్తున్నాం, సహజంగా ప్రశ్నతో ముగుస్తుంది, ఈ రోజు సమాధానంతో ముగిసింది. మరో ఆసక్తికరమైన ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. సంతోషం, వందనాలు.